కాళేశ్వరం నేనే డిజైన్ చేశాననే ప్రగల్భాలు పలికారు కేసీఆర్. తీరా చూస్తే 4 ఏళ్లకే మేడిగడ్డ కూలిపోయింది. ఇవాళ ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉందో కాళేశ్వరాన్ని చూస్తే తెలుస్తుంది. కానీ కట్టి 103 ఏళ్లు అయినా చెక్కు చెదరకుండా నిలబడి ఉంది పోచారం డ్యాం. ముంచెత్తిన వరద తాకిడిని తట్టుకుని బాహుబలిలా నిలబడింది. నిజాం నిర్మించిన తొలి ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోచారం డ్యాం. కట్టి 103 ఏళ్లు అయినా చెక్కు చెదరని దాని తత్వం అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి చిహ్నం. కాస్త వరద ఎక్కువగా వస్తేనే పిల్లర్లు కుంగిపోతున్న ఈ రోజుల్లో 103 ఏళ్ల పోచారం డ్యాం దాని కెపాసిటీకి రెండింతల వరద ఒకేసారి వచ్చినా చెక్కు చెదరలేదు. అందుకే అందరూ ఈ డ్యాంను సగర్వంగా శతాబ్ది యోధుడు అని పిలుస్తున్నారు. తెలంగాణలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పోచారం ప్రాజెక్ట్ ఒకటి. దాదాపు 103 ఏళ్ల క్రితం నిజాం కాలంలో దీన్ని నిర్మించారు. దీని వాటర్ ఫ్లో కెపాసిటీ 70,000 క్యూసెక్కులు. కానీ ఇప్పుడు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షం కారణంగా పోచారం ప్రాజెక్టుకు ఏకంగా 1,80,000 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. అంటే దాని కెపాసిటీ కంటే డబుల్ వాటర్ ఫ్లో. దీంతో ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి, అది కూలిపోతే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కరిలో ఆందోళన. కానీ ప్రవాహం ప్రళయంలా ముంచుకొచ్చిన ప్రాజెక్ట్ మాత్రం చెక్కు చెదరలేదు. మొత్తం వరద ప్రవాహాన్ని తట్టుకుని దృఢంగా నిలబడింది పోచారం ప్రాజెక్ట్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రస్తుతం కామారెడ్డి జిల్లాగా ఉన్న మంచిప్ప చెరువుపై నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో 1917లో పోచారం ప్రాజెక్టుకు నిజాం శంకుస్థాపన చేశారు. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు, మెదక్ జిల్లాలోని మెదక్ మండలాల నీటి అవసరాలను తీర్చేందుకు ఈ కాలంలోనే దాదాపు 27 లక్షల వ్యయంతో 2.42 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ నిర్మించారు. 1922లో ప్రాజెక్టు పూర్తయి అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి దాదాపు 103 ఏళ్లుగా నిజామాబాద్, మెదక్ జిల్లాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను ఈ ప్రాజెక్ట్ తీరుస్తోంది. నిజాం ప్రభుత్వం సున్నపురాయితో నిర్మించిన ఈ ప్రాజెక్టు పొడవు 1.7 కిలోమీటర్లు. మంచిప్ప వాగుపై 21 అడుగుల ఎత్తైన కట్ట, దాని చుట్టూ 58 కిలోమీటర్ల పొడవైన కాలువలు తవ్వి దీన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు 73 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కింద రైతులు 10,500 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. గతంలో 2.423 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మిస్తే పూడిక కారణంగా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలకు పడిపోయింది. ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటర్లను ఏ-బి జోన్లుగా 1 నుంచి 48 డిస్ట్రిబ్యూటర్లతో కూడిన ఏ జోన్, 49 నుంచి 73 డిస్ట్రిబ్యూటర్లతో కూడిన బి జోన్లుగా విభజించారు. సామర్థ్యాన్ని మించి ప్రవాహాన్ని తట్టుకున్న పోచారం ప్రాజెక్ట్ ఇప్పుడు కాళేశ్వరం మీద విమర్శలకు మరోసారి తావిచ్చింది. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్ట్ ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. కానీ ఇంత టెక్నాలజీ ఉన్న కాలంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోతున్నాయి. ఆశలతో మొదలై అవినీతి, అలసత్వంతో ముగిసిన కథ కాళేశ్వరం ప్రాజెక్టుది. 17 మంది అధికారులపై క్రిమినల్ చర్యలు, ఎల్ఎన్టీ కంపెనీపై ఆరోపణలు, ఇవన్నీ కాళేశ్వరంలోని ఫ్లాప్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్ను బయటపెట్టాయి. పోచారం వంటి పాత ప్రాజెక్టు శతాబ్దాలు దాటి నిలిచినప్పుడు కాళేశ్వరం ఎందుకు కుంగిపోయింది? ఇది ప్రశ్న మాత్రమే కాదు, విమర్శ కూడా. ఆధునిక టెక్నాలజీ అంటూ హైప్ చేసి ప్రజాధనాన్ని వృధా చేయటం ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ నిలదీస్తున్న, అడుగుతున్న ప్రశ్న.